హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం 1 కేజీ ఫిష్ తీసుకున్నాం. చూసారు కదా, పెద్ద ముక్కలు. ఇవి ఫ్రై కోసం తీసుకున్నాను నేను. దీనికోసం అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 2 స్పూన్లు తీసుకోండి, సరిపోతుంది. సాల్ట్ ఒక 1/2 స్పూను, టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్, కారం కూడా ఒక స్పూను, ఒక 1/2 స్పూన్ వేయండి. 1.5 స్పూన్ వేసుకుంటే కారం సరిపోతుంది. గరం మసాలా పౌడర్ ఇది కూడా ఒక చిన్న స్పూన్, పెద్దదైతే 1/2 స్పూన్ సరిపోద్ది. ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాం. ఇందులోనే ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. కొంచెం నిమ్మరసం, ఒక స్పూన్ నిమ్మరసం వేయండి. ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఈ ఫిష్ ముక్కల కోసం అంతా పెట్టుకోవాలి, పేస్ట్ లాగా. ఇవంతా మనం ఇలాగా ఫిష్ అంతా ఇలాగా కోటింగ్ లాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలాగా అన్ని ముక్కలకు కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలాగా అన్ని ముక్కలు మొత్తం ఇలాగా అన్ని ముక్కలకి ఎక్కించుకున్నాం కదా. ఇది ఒక 1/2 అవర్ నుండి 45 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి ఉంచండి. అప్పుడు బాగా చేప ముక్క మెత్తబడుతుంది. ఇవి మసాలాలన్నీ లోపలికి అబ్జర్వ్ అవుతాయి, అంటే పీల్చుకుంటాయి ఇలాగా. ఇప్పుడు ఇగోండి ఫిష్ చూసారు కదా, మొత్తం 2.5 కేజీల చేపలు ఇవి. ఇందులో మనం 1 కేజీ వరకు తీసి ఫ్రై కోసం పక్కన పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం. ఇది పులుసు చేసుకుంటాం. ఈ పులుసు కోసం నేను పాన్ పెట్టుకున్నాను ఇక్కడ. దీంట్లో ఒక 1/2 స్పూను మెంతులు, ధనియాలు ఒక టేబుల్ స్పూను, ఎండుమిర్చి ఒక 3, వెల్లుల్లి ఒక 5 రెమ్మలు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. మెంతులు బాగా వేగాలి, లేకపోతే చేదు వస్తుంది. చూసారా, ఇలాగ రెడ్గా వేగాలి. ఇదిగోండి మెంతులు ఇలాగ, ఇదిగోండి బ్రౌన్గా ఇలా రెడ్గా రావాలి. చూసారు కదా, మెంతి గింజలు కనిపిస్తున్నాయి మనకి. ఇవి మెంతి గింజలు. ఇవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారాక మనం కొంచెం బరకగా పౌడర్ లాగా తీసుకుందాం పక్కకి. ఇదే పాన్ పెట్టుకొని ఒక 6 స్పూన్లు ఆయిల్ వేయండి. ఇందులోనే ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వేయండి. ఈ పేస్ట్ వేగుతుంది కదా, ఇందులోనే ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు ఒక 3-4 వేయండి. ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఆయిల్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది.
ఒక పెద్దవైతే 2-3 ఆనియన్స్, ఇవి చిన్నవైతే 4 ఆనియన్స్ పేస్ట్ చేశాను. మనం తీసుకునే ఫిష్ బట్టి ఆ ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఇది కూడా బాగా ఆయిల్ తేరే వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో అన్ని మసాలాలు వేసుకుందాం. పసుపు 1 స్పూను, కారం 3 స్పూన్స్ వేసుకోండి. చూసి వేసుకోవచ్చు కావాలంటే. పేస్ట్కి తగినంత సాల్ట్. ఇవన్నీ బాగా కలుపుకొని మనం వేయించి ఉంచుకున్న మసాలా అవి పొడి చేసి ఉంచుకుందాం పక్కనే. అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద టమాటా టమాటా ముక్కలు వేసుకోండి. చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల. కూడా 1 నిమిషం వేగిద్దాం. టమాటా కూడా కుక్ అయింది చూసారా. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం పులుసు చూసుకున్నప్పుడు ఇది కలిపినప్పుడు మన కారం, సాల్ట్ అన్నీ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులో కారం కొంచెం చాలలేదు, అందుకు నేను మరొక స్పూన్ వేసుకుంటున్నాను. మనం తీసుకునే చేపలు బట్టి వేసుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకుందాం. మరగాలి కదా బాగా పులుసు, అందుకోసం వాటర్ కొంచెం ఇంకో గ్లాస్ కూడా వేసుకోండి పులుసు వేసాక. సాల్ట్ అంతా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పులుసు మరిగించుకుందాం. 10 నిమిషాలు అయింది కదా, పులుసు మరిగింది. దీంట్లో మనం గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేయండి. బెల్లం ఒక 1/2 స్పూన్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు, సరిపోతుంది. వేసి ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న చేప ముక్కలు ఇందులో వేసుకుందాం. ఈలోపు మనం ఫ్రై ముక్కలు బాగా నాని మ్యాగ్నేషన్ అవుతాయి కదా, బాగుంటుంది. మ్యాగ్నేట్ అవడం వల్ల అన్ని మసాలాలు ముక్కలకి బాగా పడుతుంది. రెడ్ తినడం ఇష్టం ఉండే వాళ్ళకి చాలా టేస్ట్ అనిపిస్తుంది. అందరికీ ఇష్టం ఉండదు, కానీ ఇలాగా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి మీడియంలో ఉడికించాలి. 5 నిమిషాలు అయింది కదా, చూద్దాం. ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్న ఈ మసాలా, వెల్లుల్లి, మెంతి కారం ఇవి వేసుకుంటే ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసు చాలా బాగుంటుంది. అంతా వేసుకొని కొంచెం లైట్గా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకి ఫిష్ ఉడికాయి కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. పొయ్యి మీద నుంచి 2 నిమిషాలు అయ్యాక పొయ్యి ఆఫ్ చేయాలి. మంచి స్మెల్ వస్తుంది. గుమగుమలాడే చేపల పులుసు మనకి రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. పులుసు పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూసారా ఇలాంటిది, ఇది మట్టిది.
పాన్ లాంటిది ఇలాగ ఉంటే ఇలాంటిది వేయండి. లేనప్పుడు మన ఫ్రై పాన్లు ఉన్నాయి కదా, ఇందులోనైనా మనం ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోనే నేను రేపు చూపిస్తాను. కాలుతుంది, ఇది వేడెక్కుతుంది. ఇలాగా 3 స్పూన్స్ వేయండి. ఇది ఎక్కువ పట్టదు కదా, 3 ముక్కలే పడుతుంది. అన్నీ పెడదాము. మనం మూత పెట్టించుకున్న ఫిష్ చూసారా, అంతా మసాలా అంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా పెట్టండి. ఇలా ఆయిల్ పెట్టి కొంచెం మీడియంలో ముందు పెట్టండి, తర్వాత సిమ్లో పెట్టచ్చు. ఈ మసాలా అంతా మీద నెల వేయండి. మనం 45 మినిట్స్ పక్కన పెట్టాం కదా, చాలా మెత్తగా ఉంటాయి ఈ ఫిష్ ముక్కలు. ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇలాగ ఉండడం వల్ల. కొంచెం మీడియంలోనే ఉండాలి వంట. ఒక 3 మినిట్స్ ఇలా మూత పెట్టండి. 5 నిమిషాలు అయింది, చూద్దాం. ఇలాగ అన్నీ కూడా తిప్పుకోవాలి. ఈ సైడ్ది ఇటు వచ్చినట్టయితే బాగా వేగుతాయి. చూసారు కదా, ఇలాగ మనకి కాలినట్టుగా రావాలి. అప్పుడే ఫిష్ ఫ్రై బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టకుండా మామూలుగా ఫ్రై చేయాలి. అన్నీ కూడా ఇలా తిప్పేసుకోవడం. కొంచెం స్మూత్గా తిప్పుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ కూడా అలా తిప్పుకుంటాం. హైలో పెట్టి ఒక 2 మినిట్స్ ఈ సైడ్ కాల్స్తే మనకి ఫిష్ ఫ్రై రెడీ అవుద్ది. ఫిష్ అన్నీ బాగా కాలాయి కదా, మన ఫిష్ ఫ్రై రెడీ అయింది. ఇలాగ అన్నీ మనం తీసుకోవడమే చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఫిష్ ఫ్రై ఇలాగా ఇలాంటి పాన్ ఉంటే ఇందులో పెట్టుకోండి. లేనప్పుడు ఫ్రై పాన్ ఉంది కదా, అందులో కూడా ఆయిల్ వేసి పెట్టేసుకోవచ్చు. కరివేపాకు వేసి ఇలాగా ఫ్రై చేయండి, బాగుంటుంది. ఆ మసాలాలోనే ఫ్రై చేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇలా ఇది ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. ఇది ఫిష్ ఫ్రై, ఇది ఫిష్ పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.